హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చేసి హెల్తీ డ్రింక్. ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ రిచ్, ఫైబర్, మినరల్స్ అన్నీ ఉంటాయి. దీనివల్ల యూజ్ ఏంటంటే హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, వెయిట్ లాస్కి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది ఈ డ్రింక్. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది 3 months ట్రై చేసి నేను మీకు చెప్తున్నాను. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. వీడియోలోకి వెళ్దాము. ముందుగా నేను ఒక 5 బాదం పప్పు, 3 వాల్నట్స్, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ చియా సీడ్స్, 2 అంజీర్, కిస్మిస్, 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ ఒక హోల్ నైట్ నానపెట్టుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా నానుతాయి. మీరు పడుకునే ముందు ఇవి జస్ట్ నానపెట్టుకొని పడుకోండి. ఎర్లీ మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అదిగోండి ఇలా మంచిగా నానింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాము జార్లో వేసుకొని. ఇందులోకి మనము ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేస్తున్నామంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉందో, సొరకాయ, వెజిటేబుల్స్లో అయితే సొరకాయ, బీరకాయ, బూడిద గుమ్మడికాయ, క్యారెట్, ఇంకా ఏదైనా యూజ్ చేయొచ్చు. అలానే కీరా కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రూట్స్లో అయితే ఎనీథింగ్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, యాపిల్, బనానా, దానిమ్మకాయ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇవాళ నాకు అవైలబుల్లో దానిమ్మ గింజలు ఉన్నాయి, సో అవి వేసుకుంటున్నాను. చక్కగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బ్లెండ్ చేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు ఒక గ్లాస్లో పోసుకుంటున్నాను. ఇలా తాగేవాళ్ళు ఇలా అయినా డైరెక్ట్గా తాగేయచ్చు. అండ్ నేను ఇంకో రకంగా కూడా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా జల్లెడ తీసుకొని పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని వడపోసుకుంటూ ఉంటే సరిపోతుందండి. మొత్తం దిగిద్ది. కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతుంది కదండి, అందుకని మా ఇంట్లోనే నాకే పడదు, మా పిల్లలకి డైరెక్ట్గా ఇచ్చేస్తాను. నేను ఇలా తాగుతాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మీ రిజల్ట్ని నాకు షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.